హాయ్ అండి, ఇవాళ వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా వాము కొమ్మల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వాము కొమ్మలు నార్మల్గా చేసుకునే మురుకులు జంతికల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లల లంచ్ డబ్బాలో వేసి ఇవ్వడానికి కానీ ఈ వాము కొమ్మలు చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులోకి 2 గ్లాసుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే అందులోకి 2 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ దాకా శనగపిండిని వేసుకోవాలి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వామును కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, లాస్ట్లో వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. అలాగే ఇందులోకి వేడి చేసుకున్న వాటర్ని వేసుకోవాలి. నార్మల్ వాటర్ కాకుండా వాటర్ని కొంచెం హీట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి వాము కొమ్మలు కరకరలాడుతూ గుల్లగా చాలా బాగా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం చూసుకొని వేసుకోవాలి. మన చపాతీ పిండికి ఎలాగైతే సాఫ్ట్గా కలుపుకుంటామో అంతకన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను స్టార్టింగ్లో వాము వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను. ఇందులోకి వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మురుకుల గొట్టంలో 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకొని మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలా మొదట్లో ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మనకి పిండి అతుక్కోకుండా ఉంటుంది చివరి దాకా. ఇలా ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని వేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నప్పుడే అందులోకి వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే మిగిలిన వాయిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఈ వాము కొమ్మలు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. అలాగే ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు, కొంచెం ఆయిల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, వాము కొమ్మలు కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. ఎన్నైతే తయారు చేసుకున్నామో వాటన్నిటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ వాము కొమ్మలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వాము కొమ్మలు చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇలా తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ 10 డేస్ దాకా నిల్వ ఉంటాయి. మామూలుగా తయారు చేసుకునే మురుకులు జంతికల కన్నా ఇవైతే ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ వాము కొమ్మల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.